ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామం పేరట ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీ అందరూ కూడా వందనములు. ఈ అబ్రహాము దినాల్లో వచ్చినటువంటి మొదటి కరువు గాక రెండవ కరువు కూడా వచ్చింది. ఎప్పుడంటే ఇసాకు చరిత్రలో ఇంతవరకు రెండు ఘట్టాలని మనము చెప్పుకుని ఉన్నాం. ఇసాకు చరిత్రలో మూడవ ఘట్టం ఏంటంటే అబ్రహాము దినాల్లో వచ్చినటువంటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇసాకు గెరార్లో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళి జీవిస్తాడు. కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట? గెరార్లో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. అయితే అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు, నేను చూపించు చోటికి నువ్వు వెళ్ళు అని ఇసాకుతో దేవుని ఆ మాట లేకపోతే దేవుని ప్రత్యక్షత ఆయనకి తెలియబడ్డది. అయితే ఇసాకు ఈ దేశమందు పరవాసువై ఉండుము, ఎక్కడ? గెరార్లో అబీమెలెకు దగ్గర నువ్వు పరవాసువై ఉండుమని దేవుడే ఇసాకు చెప్పి ఉన్నాడు. అయితే నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు ఇసాకు చెప్పి ఉన్నాడు. ఏలయనగా నీ సంతానాన్ని ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రిని అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వల్లే నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొందని చెప్పెను. ఇసాకు అదే రీతిగా ఆదికాండం 26వ అధ్యాయము 6వ వచనంలో ఇసాకు గెరార్లో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూసి ఆమె ఎవరని అడిగినప్పుడు ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనికే రెబ్కా సక్కనిది కనుక ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను సంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. అక్కడ అతడు చాలా దినములు ఉండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూసినప్పుడు ఇసాకు తన భార్య అయిన రెబ్కాతో సరసమాట కనబడెను. అప్పుడు అబీమెలెకు ఇసాకుని పిలిచి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరిని ఎలా చెప్పితివని అడుగా ఇసాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటుని అతనితో చెప్పెను. ఇక్కడ చూడండి, అబ్రహాము కూడా అదేవిధంగా చెప్పాడు. ఎందుకంటే హెబ్రీ స్త్రీలు చాలా సౌందర్యవంతులు కాబట్టి ఇసాకు భార్య అయినటువంటి రెబ్కా కూడా చాలా సౌందర్యవంతురాలు, చాలా అందము కలిగినటువంటిది. ఇసాకు గెరారులో ఉన్నప్పుడు ఇసాకు ఎంబడినటువంటి తన భార్యని ఈమె ఎవరు అని అడిగినప్పుడు ఇసాకు ఏం చెప్పాడంటే ఈమె నా సహోదరి అని చెప్పాడు. ఎందుకంటే ఆమెను బట్టి నన్ను చంపి ఆమెను బ్రతకనిస్తారేమో అని భయపడి ఆ ఇసాకు గారు పరదేశంగా ఉన్నటువంటి గెరారులో తన భార్య గురించి సహోదరిని చెప్పి ఉన్నాడు. అయితే ఒకరోజు నిజంగానే ఇసాకు అనుకున్నట్లుగానే ఆ ఇసాకు ఉన్న ఇంటి కిటికీలోకి చూడవలసినట్టు అవసరం ఏమొచ్చింది అబీమెలెక్కి. చూసినప్పుడు నిజంగానే తన భార్య అని ఆ అబీమెలెక్కి దేవుడే కనపరిచాడు. కాబట్టి వెంటనే ఇసాకుని పిలిపించి, ఇసాకు ఎందుకు ఈ విధంగా మాతో చెప్పావు అని చెప్పినప్పుడు ఇసాకు ఏమంటున్నాడంటే 10వ వచనంలో, అందుకు అబీమెలెకు నీవు మాకు చేసిన ఈ పని ఏమిటి? ఈ జనంలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా వెళ్ళి ఆమెతో ఉండవచ్చును. అప్పుడు నీవు మా మీదకి పెద్ద పాతకము తెచ్చిపెట్టువాడు కదా, ఎందుకు ఇలా చెప్పావు? ఆ పాపం మా జనముల మీద, మా పిల్లల మీద ఉండింది కదా. ఇప్పుడు చెప్తున్నాడు అబీమెలెకు తన మనుషులతో చెప్తున్నాడు, ఇంకో ఈ పరదేశకు ఉన్నటువంటి ఇసాకు జోలికి కానీ, ఇంకో తన భార్య జోలికి కానీ మీరు ఎవ్వరూ వెళ్ళకూడదు. ఏదైనా భార్య జోలికైనను వెళ్ళివాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపింపగా
ఇసాక్కి ఒక అభయం వచ్చింది, ఎవడు నా జోలికి కానీ నా భార్య జోలికి కానీ రాడు. కాబట్టి రాజు ఆజ్ఞాపించాడు, నేను ఇక్కడ నిశ్చింతగా ధైర్యంగా ఉండొచ్చు, నాకు మంచి ప్రొటెక్షన్ అని చెప్పి ఆ దేశంలో ఉంటకు నిశ్చయించుకుని ఆ సంవత్సరం అంతా ఇసాకు ఏం చేశాడంటే, మరి 12వ వచనంలో ఇసాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 పంట ఫలము పొందెను. ఇసాకు ఒక తీర్మానం కలిగి, మరి ఇక్కడే ఉంటాను కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు నేను ఒక పంట వేస్తానని చెప్పి అప్పుడు విత్తనం విత్తినప్పుడు ఆ పంట అంట ఆ సంవత్సరము 100 ఫలము పొందినంట. ఎందుకంటే యెహోవా అతన్ని ఆశీర్వదించింది కాక ఆ మనుషుడు గొప్పవాడవుతూ వచ్చాడు. ఇసాకు ఏమయ్యాడంట, 100 పంట విత్తనం విత్తే 100 ఒక్క గింజ కూడా పోకోకుండా, ఏమాత్రం నష్టం లేకోకుండా నిండా వేసింది వేసినట్టు నిండా 100 ఇత్తితే 100 పండేస్తున్నాయి. ఒక్క విత్తనం విత్తే ఎంత పండుతుందంట, 100 బస్తాలు పండుతుంది. అంటే ఒక్క ఎకరము 100 బస్తాల పంట పండినట్లుగా పండింది. అప్పుడు ఇసాకు ఏమయ్యాడంటే గెరార దేశంలో గొప్పవాడయ్యాడు. అప్పుడు ఏమైందో తెలుసా, ఈ గెరారు మనుషులకి, ఈ ఫిలిష్తీయులకి మరి ఇసాకు మీద ఏం పుట్టిందంటే అసూయ పుట్టుకొచ్చింది. ఏం పుట్టుకొచ్చిందంట, అసూయ పుట్టుకొచ్చి మరి ఇసాకు తండ్రి అయినటువంటి మరి అబ్రాహాము తవ్వించినటువంటి బావులు పూర్తి చేసి, నీవు మరి మాకంటే గొప్పవాడు అయిపోతున్నావు కాబట్టి నీవు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అని చెప్తాకే వాళ్ళు ఏంటంట మరి నిశ్చయించుకున్నారంట. ఇసాకు ఎలాంటి గొప్పవాడు అయ్యాడంటే, అతనికి ఎలాగంటే అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడంట. ఎలాగంట, ఆయన లిఫ్ట్ ఎక్కి వెళ్ళలేదు, మెట్లెక్కుతూ వెళ్ళినట్టుగా క్రమక్రమంగా ఇసాకు అభివృద్ధి పొందుతూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఎందుకంటే ఇసాకు ఆ దేశంలో పరదేశి, వాళ్ళకంటే 100 ఆశీర్వాదం పొందుతూ వస్తున్నాడు. ఏ పంట వేసినా సరే అతనికంట 100 ఫలము దొరుకుతూ ఉంది. అతనికి గొడ్ల ఆస్తి, గొర్రెల ఆస్తి, ఇంకా అతనికి దాసులు గొప్ప సమూహం కూడా ఉంటా వచ్చింది. ఇదంతా చూసినప్పుడు ఫిలిష్తీయులకు అసూయ వచ్చి అబ్రహాము తవ్వించినటువంటి బావులు అన్నిటినీ కూడా మట్టేసి మన్నేసి పూడ్చేసి అసూయతో అప్పుడు ఇసాకుని అన్నారంట, నీవు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపో దూరంగా అని చెప్పారంట. 15వ వచనంలో ఆ మాట ఉంటుంది. అతని తండ్రి అయిన అబ్రహాము దినముల్లో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అప్పుడు అబీమెలెకు అంటాడో, మరి నీవు మాకంటే బహుబలం గలవాడువు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇసాకుతో చెప్పగా, ఇసాకు గెరారు నుండి బయలుదేరి గెరారు లోయలోకి వెళ్ళి అక్కడ గుడారం వేసుకుని అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు. అక్కడ నివాసం చేస్తూ మరి తన తండ్రి కాలంలో ఏ బావులైతే తవ్వించి మరి ఆ యొక్క గెరారు మనుషులు మూయించేశారో వాటినన్నిటినీ కూడా ఇసాకు దాసులు మళ్ళీ తవ్వించారంట. 18వ వచనంలో అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములో తవ్విన నీళ్లు బావులు ఇసాకు తిరిగి తవ్వించెను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. 19వ వచనంలోకి వచ్చినప్పటికీ మరి ఇసాకు దాసులు ఆ లోయలో తవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికెను. ఎవరంట? ఇసాకు దాసులంట. మరి ఆ ఇసాకు ఎక్కడైతే కాపురం ఉన్నాడో అక్కడ ఆ లోయలో తాగినప్పుడు ఏమొచ్చిందంట? జలలు గల నీళ్ళ బావి ఏంటంట దొరికెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పుడు గెరారు కాపులు మళ్ళీ అక్కడికి ఏమొచ్చేంటంట? గెరారు కాపర్లు అక్కడికి వచ్చి ఈ నీళ్లు మాయి, ఈ లోయ మాది, మీది కాదు అని అక్కడ ఇసాకు కాపర్లతో జగడమాడారంట. ఏమాడారంట? జగడము ఆడారంట. జగడమాడితే అక్కడ చూడండి
మనం చూసినప్పుడు మరి అక్కడి నుంచి ఎల్లగొట్టేశారు. మరి తను వచ్చి లోయలో గుడారం వేసుకున్నాడు. గుడారం వేసుకుని మరి తన తండ్రి కాలంలో తవ్వించిన బావిని తిరిగి తవ్విస్తే మరి ఆ యొక్క ఫిలిష్తీయులు వచ్చి వాటిని ఏంటంటే పూడ్చి వేసినటువంటి బావులు మళ్ళీ తిరిగి తవ్విస్తుంటే ఆ నీళ్లు దొరకగా అప్పుడు గెరారు కాపర్లు ఇసాకు కాపర్లతో జగడమాడారంట. ఈ నీరు మాదే అని చెప్పి గనుక వారు మాతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అను పేరు పెట్టెను. అంటే అర్థం ఏంటంటే జగడమాడు, కొట్లాటకు వచ్చారు. అయితే అక్కడ కూడా ఇసాకు ఏంటంట సాధువుగా ఉంటూ ఉన్నాడు. మళ్ళీ తిరిగి వారు మరొక చోట ఇసాకు కాపర్లు బావిని తవ్వారు. బావిని తవ్వి చూద్దాం. 22వ వచనము మనం చూసినప్పుడు 21వ వచనం చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 21వ వచనంలో వారు మరి యొక్క బావి తవ్వినప్పుడు దాని కొరకు జగడమాడి కనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను. మరి ఒక బావి తవ్వినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంట, గెరారు కాపులు జగడమాడడానికి కొట్లాడడానికి వచ్చారు. అయితే మరి దానికి ఏం పేరు పెట్టాడంట, సిత్నా అని పేరు పెట్టాడు. అంటే విరోధము, ఏంట విరోధం అని అర్థమిస్తూ ఉన్నది. అయితే అతడు అక్కడి నుంచి వెళ్ళి ఇసాకు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మరి యొక్క బావిని త్రవెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకుని దానికి రహేబోతు అను పేరు పెట్టెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏం పెట్టాడంట, రహేబోతు అనగా ఎడమ. దేవుడు శత్రులైనటువంటి వారిని ఏంటంట దూరపరిచాడు, దానికి రహేబోతు అని పేరు పెట్టాడు. అప్పుడు ఎడమ కలగజేశాడు కాబట్టి ఇక స్థిరపడుతుంది అనుకుని అప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే మరి ఎప్పుడైతే రహేబోతు అని పేరు పెట్టాడో అక్కడ అతడు బేర్షెబాకు వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడేదంట, బేర్షెబాకు వెళ్ళాడు. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకమయ్యా, నువ్వు పరదేశంగా ఉన్నావని భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను అని మరి ఆ ఇస్సాకుకి మరి చెప్పినట్టుగా మనం చూడగలము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. ఎవరంట, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం విస్తరింపజేసేదని చెప్పాను. వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఇస్సాకుకి. ఇస్సాకు ప్రత్యక్షమయ్యి, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానంను విస్తరింపజేస్తానని చెప్పినప్పుడు అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఆదికాండం 26వ అధ్యాయము 25వ వచనములో ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యి నా దాసుడైన అబ్రహాము నిమిత్తము నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానంను విస్తరింపజేయదని ఎప్పుడైతే ఇస్సాకుకు చెప్పి ఉన్నాడో అప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ మళ్ళీ బావి తవ్వారు. అంతటా అబీమెలెకు ఎప్పుడైతే బావి తవ్వారు ప్రార్థన చేసి అక్కడ బలిపీఠం కట్టి గుడారం వేసి ఉన్నాడో, ఇస్సాకు చేసినటువంటి ప్రార్థన, ఏ శత్రులైతే గెరారులోంచి వెళ్ళిపోమన్నారో, ఏ శత్రులైతే మరి ఇస్సాకు యొక్క అభివృద్ధిని చూసి అసూయపడి తన తండ్రి తవ్వినటువంటి బావిల్ని మూసేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారో, ఏ శత్రులు, ఏ ఫిలిష్తీయులైతే ఇస్సాకు యొక్క గొర్రెల ఆస్తిని, గొడ్ల ఆస్తిని, మరి తన దాసుల సమూహమును చూసి అసూయపడి మరి ఇస్సాకుని వెళ్ళిపోమన్నారో,
అబీమెలెకు ఇస్సాకు చేసిన ప్రార్థన మరి అబీమెలెకు అయినటువంటి ఆ యొక్క ఫిలిష్తీయుల రాజుకి ప్రత్యక్షమై ఇక్కడ చూడండి, మరి ఇస్సాకేమో అప్పుడు ఈ గెరారులో ఉన్నటువంటి ఫిలిష్తీయులకి భయపడ్డాడు. తన భార్యని ఏమని చెప్పాడు? సహోదరని చెప్పాడు, ప్రాణం పోద్దామని. ఇప్పుడు ఎప్పుడైతే దేవునికి ఇస్సాకు ప్రార్థన చేసి అక్కడ బలిపీఠం కట్టి తన గుడారం వేసి ఉన్నాడో, ఏమని ప్రార్థన చేసి ఉంటాడో? అయ్యా, నేను ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? వాళ్ళు మేము తవ్విన బావల్ల మాదంటూ ఉన్నారు, మరి నేను ఇంకెంత దూరం వెళ్ళాలని ఇసుకుపోయి ఉండొచ్చు. ఇసుకుపోయి మరి తాను భయముతో అక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడే ప్రత్యక్షమయ్యి, నేను నా దాసుడైన అబ్రహాము దేవుణ్ణి, అబ్రహామును బట్టి నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తానని ఎప్పుడైతే ఇస్సాకుకి ప్రత్యక్షమై దేవుడు చెప్పి ఉన్నాడో, వెంటనే ఇస్సాకు అక్కడ ఒక బలిపీఠం కట్టి అక్కడ తన గుడారం వేసి అక్కడ నివసిస్తున్నప్పుడు ఏ శత్రువులు అయితే వెళ్ళిపోమన్నారో ఆ శత్రువులు ముగ్గురు ఇస్సాకు దగ్గరికి వచ్చారు. వారు ఎవరంటే 26వ వచనంలో, అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహో జాతును అతని సేనాధిపతి అయిన పికోలను గెరారు నుండి అతని వద్దకు వచ్చిరి. ఈ ముగ్గురు భయముతో వచ్చారు. ఎక్కడికి? ఇస్సాకు దగ్గరికి. అప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు, అయ్యా, మీ దేశంలో ఉన్నప్పుడు నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు, ఇప్పుడు ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని ఇస్సాకు వాళ్ళని అడిగినప్పుడు వారు అంటున్నారు, ఏమంటున్నారో తెలుసా? 28వ వచనంలో, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట సూచితిమి కనుక మాకు, అనగా మాకు నీకు మధ్య ఒక ప్రమాణం చేయవలను. నువ్వంటే మాకు భయం పుడుతుంది, నువ్వంటే మాకు భయం పుడుతూ ఉన్నది. కాబట్టి నీ సమూహం అంతా ఎక్కువైపోయింది, నీ గొర్రెల ఆస్తి ఎక్కువైపోయింది, నీ గొడ్ల ఆస్తి ఎక్కువైపోయింది, నీ దాసుల సమూహం ఎక్కువైపోయింది. కాబట్టి నీవు మాకంటే బాగా దీవించబడ్డవాడుగా ఉన్నావు, నువ్వు మాకంటే ఎక్కువ జనసమూహం కలిగి ఉన్నావు, నువ్వు మాకంటే బలవంతుడిగా ఉంటూ ఉన్నావు. కాబట్టి నిన్ను మేము మా యొక్క దేశంలోంచి వెళ్ళగొట్టినటువంటి కక్ష మా మీద పెట్టుకుని నువ్వు మా మీదకి ఏ కీడైనా చేస్తావేమో. కాబట్టి నీతో మరి మేము ఒక ప్రమాణము చేయుటకు నీ దగ్గరికి వచ్చి ఉన్నాము. ఎందుకంటే నీకు మేము ఏ కీడు చేయకోకుండా అక్కడి నుంచి నిన్ను క్షేమంగానే పంపించేసాము, కానీ నీకు హాని చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఆ కక్ష మా మీద పెట్టుకుని నువ్వు ఏదైనా హాని చేస్తావేమో, కాబట్టి నీతో సమాధానం పట్టుకు నీ వద్దకు వచ్చి ఉన్నాము అని మరి అబీమెలెకు ఇస్సాకుతో చెప్పినప్పుడు, సరే మంచిది, నేను సమాధానానికి నేను ఒప్పుకుంటాను, నా దేవుడు సమాధానానికి కర్తయ్యున్నాడు, నా దేవుడు సమాధానానికి అధిపతి ఉన్నాడు, కాబట్టి నేను తప్పకుండా సమాధాన పడతానని చెప్పి అప్పుడు వారికి ఒక విందు చేపించి వారికి ఆ రాత్రి అక్కడ వెళ్ళబుచ్చిన తర్వాత ఉదయమున వారు ప్రమాణాలు చేసుకున్నారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏంటంట, ఎవరికి భయపడాలి? దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు? ఇస్సాకుకి తోడై ఉన్నాడు. 31వ వచనంలో చూసినప్పుడు, తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకున్నారు. ఏమని? నువ్వు నాకు ఏ హాని తలపెట్టొద్దు, నేను కూడా నీకు ఏ హామీ తలపెట్టను, నా మీద కక్ష పెట్టుకోవద్దు, మనం సమాధానంగా ఉందామని వచ్చినటువంటి ఆ ముగ్గురు మనుషులు ఇస్సాకుతో సమాధానము చేసుకుని సంధి చేసుకుని వారు ప్రయాణమై వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇస్సాకు దాసులు ఖాళీగా ఉండరు, మళ్ళీ ఇంకొక బావి తవ్వారు. 32వ వచనంలో, ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి, మాకు నీళ్లు కనబడినవి అని చెప్పిరి గనుక దానికి శాబా అను పేరు పెట్టెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు శాబా.
ఏంటంట బేరుషేబా. ఈ బేరుషేబాలోనే ఇసాకు స్థిరంగా నివాసం చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఇసాకు వాటన్నిటినీ తట్టుకుంటూ శత్రువులు పెట్టినటువంటి శ్రమలకి తాళి తను ఎక్కడంట బేరుషేబాలో నివాసము చేస్తూ ఉండగా తన దాసులు తవ్వినటువంటి బావిలో నుండి నీళ్లు వచ్చినాయి. ఈ నీళ్లు ఏంటంట, ఈ నీళ్లు యేసుక్రీస్తు ప్రభువే. నీళ్లు మనకి జీవపు ఊటగా ఉన్నాయి. జలము జలపు ఊటగా ఉంది. కాబట్టి ఏంటంటే నీళ్లు దేవుడే ప్రత్యక్షమయ్యాడు. ఆ నీళ్లు తాగి మనం జీవిద్దాం. ఆ నీళ్లు పంట పండిస్తాకు ఉపయోగపడతాయి. ఆ నీళ్లు మనం దాహము తీర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ నీళ్లు మనం వంట చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ నీళ్లు లేకుండా మనం జీవించలేము. ఆ నీళ్ళే దొరికేసినాయి మాకు. దేవుడు మాకు దొరికాడు. అంత సంతోషంలో యేసు మాకు దొరికాడు. అంత సంతోషంలో ఇసాకు దాసులు మరి ఇసాకు దగ్గరికి వచ్చి నీళ్లు మనకి దొరికినాయి అని చెప్పినప్పుడు ఆ బావికి సేబ అని పేరు పెట్టి, ఆ ఊరి పేరు కూడా బేరుషేబ అని పేరు పెట్టి ఉన్నాడు. దానికి అర్థం ఏమిటంటే సమాధాన ప్రమాణమని అర్థం. దేవుని స్తోత్రం కలిగింది. ఇలాగను ఇసాకుకి దేవుడు తోడుగా ఉంటూ అన్ని శ్రమల్లోంచి ఇసాకుని ఇడిపించుకుంటూ దేవుడు ఇసాకుని దీవించాడు. అలాగే ఇసాకుని దీవించిన దేవుడు ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీకు కూడా శత్రుల యొక్క బాధలన్నిటి నుంచి విడిపించి నీకు సహనము కలిగించి నీతో ఉంటూ ఏ శత్రులకైతే నువ్వు భయపడుతున్నావో అదే శత్రులకి నీ వలన భయము కలగజేసి నువ్వు ప్రార్థన చేయగా ఏం చేస్తాడంట, నీ దగ్గరికి సమాధానం కోసం వాళ్ళు పరిగెట్టుకుంటూ వస్తారని ఈరోజు నీకు ఇసాకుని బట్టి తెలియజేస్తున్నాడు. ఈ మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించి నీ జీవితంలో నెరవేర్చునుగాక.